పేర్ని నాని గారి గోడౌన్స్ లో పెట్టిన 7,000 రేషన్ బియ్యం బస్తాల్లో 4,000 బియ్యం బస్తాల దొంగతనానికి గురవడం అనేది వాస్తవం. ఆ గోడౌన్ పేర్ని నాని గారి భార్య అయిన జయసుధ గారి పేరు మీద ఉండటం కూడా వాస్తవమే. అక్కడ తప్పు చేసింది నువ్వు, ఆ రేషన్ బియ్యాన్ని దొంగిలించింది నువ్వు. కానీ నువ్వు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే ఆ గోడౌన్ మీ భార్య గారి పేరుని పెట్టడం. ఆవిడ పేరును ఉందని తెలుసు కూడా నువ్వు ఇలాంటి దొంగతనం చేయటం. నిజానికి పేర్ని జయసుధ గారిని ఇరికిచ్చేసింది నువ్వే. సో ఇక ఆవిడ కేసు నుంచి తప్పించుకునే అవకాశం ఏముంది? ఈ కేసు నుంచి పేర్ని జయసుధ గారు బయటకు రావడానికి ఒక అద్భుతమైన సలహా ఇచ్చేద్దాం అనుకున్నాను. ఆ సలహా ఏంటంటే పేర్ని జయసుధ గారి అమ్మా, పేర్ని నాని గారు గనక ఆయన నేరాన్ని అంగీకరించకుండా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ సిబిఐ ఆఫీసుల చుట్టూ తిప్పడానికి గనక ఆయన డిసైడ్ అయిపోయి మిమ్మల్ని ఇరికిచ్చేద్దామని ఆయన ప్రయత్నిస్తుంటే గనక మీరు ఇమీడియట్ గా అప్రూవర్ గా మారిపోండి. అప్రూవర్ గా మారిపోయి అసలు ఆ గోడౌన్ కి నాకు సంబంధం లేదు, నా భర్తే నా పేరును పెట్టాడు, అక్కడ జరిగిన దానికి నాకు సంబంధం లేదు, ఇదంతా కూడా పలానా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రైస్ అన్ని ఎత్తుపోవడం జరిగింది, దీనికి కారణం పేర్ని నాని నా భర్తే అని మీరు అప్రూవర్ గా మారిచ్చే వాంగ్మూలం వల్ల మీరు నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉంది.